మాట్లాడతాను సార్. మొన్న మీరు వచ్చి ఫోన్ చేసినారు, వస్తారంటే అని చెప్పినావు. మరి ఇంతకు మంది మేము ఇంటికనే చేస్తాము, వస్తారని చెప్పినావు. మరి ఇప్పుడు ఏమో రంజాన్ అంటున్నారు. మా వాళ్ళ సమస్యలు ఏమో అర్థం పట్టించుకోరా? మేము కంప్లేరా కాలేజీకి 51 టెండర్ పెట్టినారు, 21 ఉంది కదా సార్. మిగతా వెళ్ళి ఎందుకు తీసేస్తారు? కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదా, చేయడం లేదా? చెప్పండి సార్. ఆయన పిల్లలు ఇక్కడికి ఆయన కూడా ఏం చేయడం లేదు. ఉండే ఒక్క కౌన్సిలర్కి ఇంతవరకు పని చేయలేదంటే మాకేమో మాకు చిక్కాడు. ఎవరి దగ్గర ఏమైనా పోవాలంటే భయపడుతున్నాను, అది వస్తుందని చెప్తున్నారు. దుగ్గని పద్ధతి అడిగినాను, అది లేదు. ఇప్పుడు ఏదో భూమి పూజ చేసుకున్నారు అందరూ వచ్చి, దానికి చేయడం లేదు. చెప్పండి సార్, ఇప్పుడు మీరు చెప్పండి. గత 4 ఏళ్ల పరిస్థితిలో ఏమైనా కొత్త వ్యక్తి మాకు తెలియదు. కానీ నేను వచ్చిన తర్వాత టెండర్ల నుంచి టెండర్లకు సంబంధించి ఆ కాంట్రాక్టర్లు కూడా ఫైనల్ చేసి వర్క్ ఆర్డర్ కూడా చేయడం జరిగింది. భూమి పూజ చేశారు. ఆలోచన చేశారు. దానివల్ల కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఆ పద్ధతులు రాలేదని ఆ ఉద్దేశంతో ఆయన వర్క్ స్టార్ట్ చేయలేదు. దానికోసం 2 నోటీస్ ఇచ్చారమ్మా. ఎందుకు వర్క్ స్టార్ట్ చేయలేదు, లేదంటే రద్దు చేయబడ్డావాలి. దానికి ఎవరు ఆయన రిప్లై చేయలేదు. సమాధానంగా త్వరలో 2-3 రోజుల్లో పండగ పోయిన తర్వాత మొదలు పెట్టాలని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా పండగ పోయిన తర్వాత మొదలు పెట్టకపోతే ఆయన వర్క్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రిటర్న్ పెడతాం. ఎందుకంటే కాంట్రాక్టర్లు కూడా డౌట్ గా ఉన్నారు, డబ్బులు ఎప్పుడు సేవలేదు. ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరూ కూడా చిన్న మనవి, అంటే మినిస్టర్ గారు చెప్పింది మేము మిషన్ కూడా పెట్టాలి. రాబోయే కాలంలో అంటే 1/4/2025 నుండి ఇప్పుడు దాకా సీఎం ఎంఎస్ ఉండేదాన్ని తీసేసి రైల్వే కమిషనర్ వేల ముందు వేసి వాళ్ళ అకౌంట్లో పడే విధి విధానాలు ఏప్రిల్ 15 లోపల తయారైందని చెప్తున్నారు. కాబట్టి దాని గురించి కూడా కాంట్రాక్టర్ ప్రసంగం పని మొదలు పెట్టడానికి కొంచెం ఆలోచన చేస్తున్నారు. మా వైపు నుంచి కావాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడి పెట్టి పని చేయాల్సిన వాడు కాంట్రాక్టర్. దానికి ఎవరైనా కౌన్సిల్ కానీ ఇంకొకరు కానీ కాంట్రాక్టర్కి భరోసా ఇవ్వగలిగితే వాళ్ళకు ఒక మనోధైర్యం వచ్చడానికి ఆస్కారం ఉంది. కార్యక్రమం ఆ ఒత్తిడి పెట్టి మనం చేయడం లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా ఆలస్యం అయిపోయింది. చాలాసార్లు అధికారుల మీదనే అటెంప్ట్ చేసుకొచ్చాయి, మేము జరగలేదని దానికి కూడా వెయిట్ చేసుకున్నాము. గత జీసీఎట్ వర్క్లో కూడా ఒక కాంట్రాక్టర్ దాదాపు 12 వర్కులకి కోర్టుకు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెప్పించారు. దానికి సంబంధించి కూడా 60,000 అమలు జరిగింది. ఇలాంటి పరిస్థితులలో గవర్నమెంట్ ఆలోచన చేసేసి త్వరలో సీఎం నుంచి కూడా ఏదో పేమెంట్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. కాబట్టి కాంట్రాక్టర్ తొందరలో పండుగ పడినంత ఏ క్షణమైనా కూడా మొదలు పెట్టడానికి అవసరం సకాలంలో లాగైతే ఏ కాంట్రాక్టర్ లాగైతే చేసే గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ఆయన చేస్తానని ధైర్యంగా వచ్చినాడు కదా సార్, కాంట్రాక్టర్ వచ్చినాడు కదా. వాళ్ళకున్న అనుమానాలు వాళ్ళకి ఎదురుగా చెప్పాడు, మేము కూడా క్లారిఫై ఇచ్చాము. ఇప్పుడు లాస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు 2 రోజుల్లో నా వాళ్ళలో వర్క్ జరగలేదంటే చెప్పేది మా వాళ్ళలో వర్క్ జరగలేదంటే నేను చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి నా రాజీనామా చేస్తాను. ఉండేది ఆదోనిలో ఒక్క కౌన్సిలర్, ఆదోనిలోనే ఉండేది ఒకే కౌన్సిలరే. ఏమి 4-5 లేరు. ఇంకా ఇంతవరకు నా వాళ్ళ సమస్య జరగలేదు. మా పద్ధతి ప్రకారం లేదు. ఏమన్నా లంచాలు అడుగుతారా? ఏమన్నా చెప్పండి. వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళ ఇంటికి? సార్ 3 రోజుల టైం మనకి. అమ్మ పంటకు పోయిన తర్వాత ఆయనకు మళ్ళీ ఫైనల్ నోటీస్ ఇస్తాను. ఫైనల్ ఇచ్చిన తర్వాత 3 రోజులు టైం పెట్టి ఇస్తాము ఆయన నోటీసు. ఆ 3 రోజుల లోపల కూడా ఆయన స్టార్ట్ చేయకపోతే మళ్ళీ రద్దు చేసి రీటెండర్ పోవాలమ్మా. దానికి మళ్ళీ 45 రోజులు పెట్టే అవకాశం ఉంది. అది కాకుండా అమ్మ నేను చెప్పేది వినానమ్మా, ఆయనకు 3 రోజులు నోటీస్ పెట్టి నోటీస్ ఇస్తాను. ఆ 3 రోజుల్లో ఆయన స్టార్ట్ చేయకపోతే రద్దు చేసి మళ్ళీ మనం టెండర్ పోతే మినిమం 45 రోజులు పడుతుందమ్మా. అలాంటి సమస్య అంతా సాధన వరకు కాంట్రాక్ట్తో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేసి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి మరింత ఆలస్యం కాకుండా చూస్తాం.
మా వైపు నుంచి చేయగలిగింది అదేనమ్మా. సార్ తుప్పు కనపడుతుంది ఏం చేస్తారు అది కాలుది అది కూడా టెండర్ పిలుస్తున్నాము ఆల్రెడీ ఒక్కటే ఉందమ్మా. అది ఆల్రెడీ టెండర్ పిలిచాము 8 లక్షలకి. ఎవరు పార్టిసిపేట్ కదా, మళ్ళీ సెకండ్ కాల్ చేస్తున్నాం. మన నీళ్ళన్నీ పైకి వస్తుంటే నేను పెళ్లి పోతుంటే నిలబెట్టండి వాసన వస్తున్నదని 3 సార్లు నన్ను కూడా నిలేశారమ్మా. దానికోసం ఒక మార్గం చూస్తున్నాము. దాన్ని కూడా టెండర్ పిలుస్తున్నాము. ఇప్పుడు మీరు వచ్చి ఎన్ని నెలలు అయింది సార్ ఇక్కడ? మీరు ఇక్కడ వచ్చి ఎన్ని నెలలు అయింది? మీరు నేను వచ్చి 6 నెలలు. 6 నెలలు కదా. ప్రతి మీటింగ్ లో చెప్తున్నాను కదా సార్. అవునమ్మా, నేను టెండర్ ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము మేము ఎస్టిమేట్ వేస్తున్నాము, టెండర్లు పిలుస్తున్నాము. టెండర్లో కాంట్రాక్ట్ పార్టిసిపేట్ కాకపోతే లేదంటే నామినేషన్ దానికి లేదు. 5 లక్షలు భయపడిపోతా ఉంది. మీ కౌన్సిల్లో ఎప్పటికప్పుడు సబ్జెక్టు ఆమోదం చేసినట్లయితే నాకు ఈ సమస్య రాదు. మరి మాకు అసలు పనులే జరగడం లేదు, ఒక్కటి కూడా జరగడం లేదు. ఉండే ఒక్క కంప్లైంట్ కూడా కౌన్సిల్ గౌరవ సభ్యులకి మేడం మా ద్వారా చెప్పేది ఏమంటే త్వరలో ఆయనకి ఈ రోజు కానీ లేదంటే మండే కానీ వర్కింగ్ డేలో ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి 3వ వేరే ఆయన